వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఈరోజు మనము ఉప్పల్ దాటిన తర్వాత ఒకటి విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఉంది. విల్లా ఉంది, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టి ఉండే రైజింగ్ ఈస్ట్ అని ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. అది వచ్చేసి ఇదే ప్రాజెక్ట్. దీని దగ్గరికే మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇందులో మనకు వచ్చేసి 415 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వస్తున్నాయి. సెల్లారు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 5 ఫ్లోర్స్ బిల్డింగు. మొత్తం టోటల్ వచ్చేసి 9 బ్లాక్స్ వస్తున్నాయి. అందులో ఇది టోటల్ వచ్చేసి మనకి ఒక 6 ఏకర్స్ నుంచి 6 ఏకర్స్ 15 గుంట ఉన్న ఏరియాలో ఈ 415 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఇది నేను ఆల్రెడీ బ్రోచర్ సంబంధించిన డీటెయిల్స్ అవి నేను దాని డీటెయిల్స్ పెట్టాను నేను ఆల్రెడీ. కానీ కొంతమంది కాల్ చేసి అడిగారు, అంటే అది ఎలా ఉన్నది, ప్రజెంట్ స్టేటస్ ఏంది, అసలు కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయ్యింది, ఏ స్టేజ్లో ఉంది అన్నట్టుగా కొంతమంది అడుగుతున్నారు. నేను నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ఎట్లాగో ఇక మీతో కెమెరా కదులుతుంది అప్పుడప్పుడు, కంగారు పడుతుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, వేరే వాళ్ళు కూడా వస్తా అని చెప్పారు అక్కడికి. అట్లా నేను కూడా వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఉన్నదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాను. ఇది వెంచర్ వచ్చేసి, ఈ వెంచర్ కాదు, ఈ ప్లాట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఉప్పల్ దాటిన తర్వాత ఉంటుంది. నేనున్నది ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నాను ప్రజెంట్. ఇక్కడ నుంచి ఒకసారి నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నాను. ఇక్కడి నుంచి నేను టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అటు ఉప్పల్కి వెళ్తాను. 2-3 రూట్స్ ఉన్నాయి, మనం ఎట్లనే వెళ్ళచ్చు. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్తున్నాను. అటు రామంతపూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి. అటు రామంతపూర్ సైడ్ చైన్ నెంబర్ దగ్గర ఒకటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కొంచెం రోడ్డు క్లోజ్ చేశారు దాన్ని. ఇప్పుడు అది కాకుండా మనం వెళ్ళాలంటే మళ్ళీ దిల్షుక్ నగర్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అది కొంచెం లాంగ్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు సికింద్రాబాద్ నుంచే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ఒకటే రోడ్డు. మనం ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి డైరెక్ట్ ముషిరాబాదు, దెన్ సికింద్రాబాద్ చౌరస్తా నుంచి, అదే చిలకలగూడ చౌరస్తా నుంచి రైట్కి వెళ్తే మనకి టువర్డ్స్ తార్నాక, ఉప్పల్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రజెంట్ నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాను. కొంచెం ఇక్కడ నుంచి ఈ క్రాస్ రోడ్ నుంచి ఉప్పల్కి వెళ్ళడానికి కొంచెం మనకి టైం పడుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ వెళ్ళాలి, సికింద్రాబాద్ నుంచి మళ్ళీ తార్నాక వెళ్ళాలి, తార్నాక నుంచి మళ్ళీ అప్సిగూడ దాటిన తర్వాత స్టేడియం అని వస్తుంది, అది దాటాలి. అది దాటిన తర్వాత మనకి నియర్లీ ఉప్పల్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ట్రాఫిక్ బాగానే ఉంది యాక్చువల్గా. మనం ఏదో అనుకుంటాం కానీ జనాలు, వెహికల్స్ బాగా పెరిగిపోయింది. మర్చిపోయిన అడగడం, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు బట్టి వీడియోస్ చేస్తున్నాము, అప్లోడ్ చేస్తున్నాము. మధ్య మధ్యలో చాలా గ్యాప్స్ కొన్ని గ్యాప్స్ ఇచ్చేసాను చెప్పాలంటే. అంటే కంటిన్యూటీ వీడియోస్ చేయలేదు ఎక్కువగా. ఇంకా మనకి ఒకటే వర్క్ 2-3 వర్క్స్ లాగా చేస్తుంటాం కాబట్టి కొంచెం ఇటు చూస్తుంటాము, అటు చూస్తుంటాము. ఇక అన్నీ చేయాలి కాబట్టి కొంచెం ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం తక్కువైంది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కానీ కొంచెము డిలే అయితే అవుతుంది. మొన్న అంటే లాస్ట్ ఇంతకుముందు నుంచి నాకు ఒకటి ఉన్నది. అంటే ఇంతకుముందు అనుకున్నది ఏంటంటే, ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ మనం పెట్టాం కదా, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం పెడుతున్నాం. కానీ నిజంగా స్టేటస్ ఎట్లా ఉంది, అక్కడ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది, ప్రజెంట్ ఎంతవరకు అక్కడ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయింది,
కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా, లేదంటే ఇప్పుడు మనం కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టుండే, మన ఛానల్లో పెట్టుండే డీటెయిల్స్ పెట్టాం. కానీ ఇంకా అంటే డీటెయిల్ మామూలుగా ఇలా ఉన్నాయని పెట్టాం తప్పితే అందులో అక్కడ ఏమున్నది, రియల్గా ఏమున్నాయి, కన్స్ట్రక్షన్ ఏమైనా స్టార్ట్ అయిందా, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందా, ప్రజెంట్ ఉంటే ఏ స్టేజ్లో ఉంది, అవి అనేది ఒకసారి మీకు చూపిస్తే బాగుంటుందని అనిపించింది. అందుకని ఏ ప్రాజెక్ట్స్ మనము అప్లోడ్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని మీకు ఒకసారి డైరెక్ట్గా లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం నియర్లీ బోయిగూడ దగ్గరికి వచ్చాము. బోయిగూడ నుంచి రైట్కి వెళ్తే సికింద్రాబాద్, చిలకలగూడ చౌరస్తా అంటారు. సికింద్రాబాద్ స్టేషన్ వరకు కూడా అవసరం లేదు, చిలకలగూడ అని చౌరస్తా నుంచి రైట్కి వెళ్తే టువర్డ్స్ తార్నాకకి వెళ్ళిపోతాం. ఇది ఒకటే రోడ్డు ఉంటుంది మనకి. అట్లా అందరూ మన ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేసే వీడియోసే తక్కువ, అది చూసే వ్యూవర్స్ ఇంకా తక్కువ. ఇక అందులో మనం లైక్స్ ఏదైనా లైక్ చేయండి, లేదంటే ఏదైనా సబ్స్క్రైబ్ చేయండి అని అడగడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం, రెగ్యులర్గా మనం ఏదైనా వీడియోస్ పెడుతున్నాం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాము అంటే దాని గురించి ఏదైనా మనం అడగచ్చు, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఏదైనా షేర్ చేయండి, లేదంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎవరిని పంపించండి అని అడగడానికి ఉంటుంది. ఈ మనం ఏమి అప్లోడ్ చేయకుండా ఏం చేయకుండా మనం అడగడం కరెక్ట్ కాదు కదా. సిగ్నల్ పడింది, యాక్చువల్గా ఆగాల్సి వచ్చింది. ఈ లోపల ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక 2-3 సెకండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సిగ్నల్ ఉన్నా వెనక నుంచి హార్న్ కొడుతుంది. అట్లా ఉంటుంది మన దగ్గర హైదరాబాద్. కంగారు అందరికీ బిజీ వెళ్ళిపోవాలి తొందరగా. ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే మనం చెప్పలేం, కానీ వెళ్ళిపోవాలి. ఇంకా ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు బట్టి ఏ వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా, ఏ అప్డేట్ సరిగ్గా నేను ఛానల్లో పెట్టకపోయినా చాలామంది సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. జనరల్ చెప్పాలంటే ఈ పాటికి అందరూ వెళ్ళిపోవాలి వెనక్కి. ఏమీ అప్లోడ్ చేయట్లేదు, ఏం పెట్టట్లేదు మనము అనేటప్పుడు ఎవరైనా కానీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు జనరల్గా. కానీ స్టిల్ ఎంతమంది ఉన్నారు, ఉన్నది తక్కువైనా ఉన్నవాళ్ళు అయితే అట్లనే ఉన్నారు, ఎటు పాప వెళ్ళలేదు. చాలామంది కాల్ చేస్తుంటారు, చాలామంది యూఎస్ నుంచి కాల్ చేస్తుంటారు. అంటే అడిగే వాళ్ళందరూ అంటే ఏ ఏరియాలో ఎట్లా ఉన్నాయి, ఏ ఏరియాలో డెవలప్మెంట్ బాగున్నాయి, ఏ ఏరియాలో కొంచెం తక్కువగా వస్తున్నాయి, లేదంటే ఏ ఏరియాలో ప్రైస్ ఎట్లా ఉన్నాయి, ఎక్కువగా ఇవే ఎక్కువ అడుగుతుంటారు. మ్యాక్సిమం నాకు కాల్ చేసే కస్టమర్స్ ఎక్కువ యూఎస్ నుంచి ఎక్కువ కాల్ చేస్తుంటారు. మనం కూడా ఏదన్నా ఉంటే ఇది ఉన్నది, ఇలా ఉన్నది, ఈ ప్రైస్లో ఉన్నది, ఈ రేంజ్లో ఉన్నాయి అని మనం చెప్తాము. ఒకటి ఏంటంటే సిటీలో కొనాలి అనుకుంటే కనుక రేట్ అయితే ఎక్కువే ఉంటుంది, ఎప్పుడు కూడా తక్కువ ఉండదు. సిటీలో రేట్స్ ఎప్పుడు కూడా అంటే ఫ్లాట్స్ కొనాలంటే కనుక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి జనరల్గా ప్రజెంట్ ఈరోజు ఈ డేట్లో ఇప్పుడు అనుకుంటే కనుక 9,000 అట్లా ఉంది. అంటే నేను ముషీరాబాద్ అంటే చిక్కడపల్లి ఏరియాలో ఉంటాను కాబట్టి ఈ ఏరియా సరౌండింగ్స్లో అయితే మనకి ఒక 9,000 రేంజ్లో ఉంటుంది. 8,500, 9,000 అట్లా ఉంటుంది. అదే మనము కొంచెము అంటే కొంచెం అంటే హైదరాబాద్ అంతా డెవలప్ అవుతుంది, ఈ ఏరియా డెవలప్ అవ్వట్లేదు, ఈ ఏరియాలోనే డెవలప్మెంట్ ఉంది, ఇక్కడే అంతా హైదరాబాద్ అంతా ఇక్కడే అలా ఏం లేదు. ప్రతి ఏరియా డెవలప్ అవుతుంది, ప్రతి ఏరియాలో కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి, ప్రాజెక్ట్స్ బాగున్నాయి, కనెక్టింగ్ రోడ్స్ బాగున్నాయి. ఇది లేదు, ఇది మన ఏరియాలో ఇది లేవు, ఇవి దగ్గరలో లేవు అలా లేదు. ప్రతి ఏరియాలో కూడా ఉన్నాయి, ప్రతి ఏరియాలో కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి.
ఇంకొకటి అప్పటికి ఇప్పటికి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్నది పెరిగింది, ఫెసిలిటీస్ పెరిగినాయి, చాలా పెరిగినాయి యాక్చువల్గా. ఇప్పుడు చాలామంది నన్ను అడిగేది ఎక్కువ అపార్ట్మెంట్స్లో సిటీలో ఉన్న అపార్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, అవుట్స్కట్స్లో ఉన్న, కొంచెం అవుట్స్కట్స్ అంటే దూరం ఏం కాదు, మేబీ దగ్గరే అది. ఇంతకుముందు ఉప్పల్ అంటే దూరం అంటుండే, బోర్డు ఉప్పల్ అంటే సిటీ అవుట్స్కట్స్ అన్నట్టే. ఇప్పుడు అది అక్కడ గజము 50,000 ఉంది, 60,000 ఉంది, 40,000 ఉంది. కుక్కట్పల్లి అంటే హైదరాబాద్కి అవుట్స్కట్స్ ఒక టైంలో కుక్కట్పల్లి. ఇప్పుడు అక్కడ ఎంత ఉందన్నది మనం చెప్పలేము, అంత రేంజ్లో ఉంది. ఇంతకుముందు మెహదీపట్నమే లాస్ట్, అది దాటితే ఇక ఏదో వేరే ఊరికి వెళ్తున్నట్టే. లంగర్ హౌస్ ఇవన్నీ కూడా కొంచెం అత్తాపూర్ ఇవన్నీ జర దూరము, వేరే ఏరియాలు, వేరే ఊరు, హైదరాబాద్ దాటిపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటుండే. అట్లాంటివి ఇప్పుడు అక్కడ ఒక రేంజ్లో ఉన్నాయి రేట్స్. నేను ఇప్పుడు చెప్పిన ఈ 2-3 ఏరియాల్లో కూడా ఫస్ట్లో 1,500 స్క్వేర్ యార్డ్, 1,500, 2,000 ఈ ప్రైస్లో ఉన్న స్క్వేర్ యార్డ్స్ ఇంత రేంజ్లో ఉండే. అంటే ఒక 100 గజాలు అంటే 3-4 లక్షల్లో కొనేస్తుండే అప్పట్లో. కొంచెం కొంచెం తర్వాత 5-6 lakhs అట్లా అయింది. అప్పుడు అదే ఎక్కువ, అది ఇంత అంత ఇప్పుడు అది మన ఫ్లాట్ రావట్లేదు కొందామంటే. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒక 2 BHK కొందామంటే హైదరాబాద్లో ప్రజెంట్, అంటే ఏరియాని బట్టి డిఫరెన్సెస్ ఉంటాయి కంపల్సరీ. 80 lakhs నుంచి 1 crore వరకు ఉన్నాయి సిటీ లోపల. 80 lakhs అంటే కూడా మనకి అంటే తక్కువ ఎస్ఎఫ్టీ అవుతుంది. ఇప్పుడు 900 SFTలు అట్లా ఉంటే మనకు ఒక 80 lakhsలో అట్లా వస్తుంది. లేదు ఒక 1,000-1,200కి వెళ్తే మనకి 1 crore పైకి వెళ్ళిపోతుంది బడ్జెట్. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే సిటీకి ఆనుకొని, సిటీకి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీస్ పడుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే కమ్యూనిటీ అన్నది బాగుంటుంది, సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. అంటే ఒకటే, ఇప్పుడు మనము ఒక కమ్యూనిటీలో ఉంటే మనకి సెక్యూరిటీ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటుంది, ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. అంటే ఇంకా క్లబ్ హౌస్ అని ఉంటుంది, గార్డెన్ ఏరియాస్ ఉంటాయి, ఈవినింగ్ టైంలో టైం స్పెండ్ చేయడానికి, అంటే మనకి ఒక ఫ్రీ టైం ఉంటే ఆ ఫ్రీ టైంలో టైం స్పెండ్ చేయడానికి మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే పరిచయాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, మన మైండ్ సెట్ మారుతుంది అలాంటి ప్లేసెస్లో. ఇప్పుడు చిన్న అపార్ట్మెంట్స్లో ఒక 10 flats లేదంటే ఒక 20 flats ఉన్న అపార్ట్మెంట్లో ఉండడానికి, పెద్ద కమ్యూనిటీస్లో ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద కమ్యూనిటీలో అంటే దగ్గర ఇప్పుడు మనం వెళ్తుంది రైజింగ్ ఈస్ట్ అనేది, ఇది ఫ్లాట్స్. ఇవి రైజింగ్ ఈస్ట్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి 415 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వస్తున్నాయి. ఇవి సైజెస్ వచ్చేసి మనకి 1,200 నుంచి 2,200 వరకు SFT సైజులు ఉన్నాయి. అదే మనకి విల్లాస్ అనుకుంటే కనుక, విల్లాస్ వచ్చేసి మనకి 14 acres 15 గుంటాస్లో ఈ మొత్తం ఆ ఏరియాలో దగ్గర ఒక 147 విల్లాస్ వస్తున్నాయి. అందులో డూప్లెక్స్ విల్లాస్ వస్తున్నాయి, ట్రిప్లెక్స్ విల్లాస్ వస్తున్నాయి. విల్లాస్ సైజ్ వచ్చేసి 208 స్క్వేర్ యార్డ్స్ నుంచి 328 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తున్నాయి. ఇవి ఇందులో పార్క్ వస్తుంది. అంటే బాగున్నాయి. అంటే మనం ఎప్పుడన్నా డెవలప్ అవుతున్న ఏరియాలో కొనుక్కుంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయి, తక్కువ రేంజ్లో వస్తాయి, నెక్స్ట్ లెవెల్లో బాగుంటుంది. అపార్ట్మెంట్స్ అనుకుంటే 415 ఫ్లాట్స్ వస్తున్నాయి. అందులో ప్రజెంట్ ఈరోజు ఈ డేట్లో, నేను మీకు చూపించిన ఈ డేట్లో అయితే యావరేజ్గా 5,000 ఉంది SFT. సిటీలో అయితే 9,000 ఉంది. మరి ఇది సిటీకి దూరమా అంటే, మనకి ఇప్పుడు రైజింగ్ ఈస్ట్ అనే ఈ గేటెడ్ కమ్యూనిటీ మనకి ఉప్పల్ నుంచి 12 kilometers వస్తుంది.
బట్ అంటే ఉప్పల్ నుంచి 12 కిలోమీటర్స్ వరకు మధ్యలో ఏం లేవు అంటే మస్తు చాలా ఏరియాలు ఉన్నాయి, చాలా పెద్ద ప్లేస్ ఉంది, చాలా డెవలప్డ్ ప్లేసెస్ ఉన్నాయి, అంతా డెవలప్ అయిన ఏరియానే. చాలామంది అరే 12 అంటే దూరమేమో దగ్గర ఏం కాదేమో అనే ఫీలింగ్లో ఉంటారు. అవన్నీ ఏం లేదు. ఇప్పుడు మనం తార్నాక్ వచ్చేసాం ఆల్రెడీ. ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే రోడ్ కూడా చూస్తే బెటర్. మనం ఇప్పుడు తార్నాక్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చిలకలగూడ అంటే సికింద్రాబాద్ వైపు వచ్చాము. అక్కడి నుంచి టువర్డ్స్ తార్నాక వైపు వచ్చాము. ఇది తార్నాక మెట్రో స్టేషన్. ఇది మెట్రో స్టేషన్ దగ్గర మనకి కింద నుంచి కూడా ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళొచ్చు, లేదంటే కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. మీకు కింద నుంచి చూపిస్తా, ఎందుకంటే కొంచెము ఎట్లా ఉంది తార్నాక చౌరస్తా అవి కూడా మీకు తెలుస్తాయి కదా. బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే ఏం కనిపించదు. ఆ రైట్ సైడ్లో మీకు కనబడుతుంది పైన, అది మెట్రో. ఇది ఫ్లైఓవర్, యాక్చువల్గా తార్నాక ఫ్లైఓవర్. ఇది చౌరస్తా భారత్ పెట్రోలియము. ఇక్కడ లెఫ్ట్లో ఒకటి హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చింది, ఇంతకుముందు లేకుండా. అది కొత్తగా అంటే దగ్గర ఒక 1 year పైనుంచి ఉన్నది. పాతోళ్ళకి తెలియదు, అంటే పాతది ఒకటి ఉంటుండే ఇక్కడ, చాలా చిన్నది ఒకటి పెట్రోల్ బంక్ ఉంటుండే. చాలా పాత, అంటే ఎక్కువగా ఈ ఏరియాలో తిరిగిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది అది. ఆ పెట్రోల్ బంక్ తీసేసి చాలా ఇయర్స్ ఖాళీగా ఉంచారు దాన్ని. తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద సైజులోనే అక్కడ పెట్రోల్ బంక్ మళ్ళీ పెట్టారు, హెచ్పి పెట్రోల్ బంక్. ఇది ఫ్లైఓవర్, ఇది రైట్ సైడ్లో ఫ్లైఓవర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది మనకి లెఫ్ట్లో ఇంతకుముందు బిగ్ బజార్ అని ఉంటుండే ఇక్కడ. ఈ రైట్లో మనకి బిగ్ బజార్ ఉండే. దీన్ని ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు తీసేసుకున్నారు. రిలయన్స్ స్మార్ట్ అని వాళ్ళు, అంటే బిగ్ బజార్ అవుట్లెట్స్ మొత్తము అన్నీ చాలా వరకు రిలయన్స్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. వాళ్ళే మేనేజ్ చేస్తుండ్రు. స్మార్ట్ బజార్ అని, రిలయన్స్ స్మార్ట్ బజార్ అని అందరూ ఇప్పుడు కొత్త అది షాపింగ్ మాల్స్ స్టార్ట్ చేస్తారు. అది ఇప్పుడు మనము తార్నాక దాటిన తర్వాత, తార్నాక దాటాము. తార్నాక నుంచి ఇప్పుడు హబ్సిగూడ చౌరస్కి వెళ్తున్నాము. ఇది హబ్సిగూడకి వెళ్ళే రోడ్ ఇది. యాక్చువల్గా రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి ఏరియా అంత ఐడియా ఉంటుంది. కానీ ఏదన్నా మనము కొనుక్కోవాలి అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అనుకుంటే కనుక, ఏదైనా మంచి రోజు ఉన్నది, మంచి టైం ఉన్నది, మంచి ముహూర్తాలు ఉన్నాయి అట్లా అని కాదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర జర సేవింగ్స్ ఉన్నాయి అనుకుంటే 100% ప్లాట్ కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది హబ్సిగూడ మెట్రో స్టేషన్. ఇది దాటిన తర్వాత మనకి స్ట్రీట్ నెంబర్ 8 అని వస్తుంది. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 రైట్ సైడ్కి వస్తుంది. మనం అటు వెళ్ళము. ఇప్పుడు మనం హబ్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది దాటితే మనము ఇది హబ్సిగూడ చౌరస్తా దాటాము ఆల్రెడీ. నేను ఇప్పుడు ఏదైతే రైజింగ్ ఈస్ట్ అని ఉన్నదో అది మీకు ఉప్పల్ నుంచే చూపిస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి ఎంత దూరం ఉన్నది, అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నది, ఏమేమి ఉన్నాయి జనరల్గా మన సరౌండింగ్స్లో, మనకి దగ్గరలో, మన ఏరియాలో. ఇప్పుడు మనం రైజింగ్ ఈస్ట్లో ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాము, విల్లా కొందాం అనుకుంటున్నాము అంటే ఆ లైన్లో మనకి ఏమేమి వస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి, దగ్గరలో ఏమేమి ఇంకా ఎట్లాంటివి ఉన్నాయి అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. దూరము లేదంటే ఏదో కొంచెం దూరం అవుతుందేమో అని అనిపిస్తుంది అనుకుంటే 100% రాంగ్. అది అట్లా అనుకోవడం రాంగ్. అట్లా అనుకుంటాం, మనం దూరం అని అనుకుంటాము, కొనము. దగ్గరలో ఉన్నది కొనలేము. సిటీలోనే కొనాలని అనుకుంటాము, కానీ మన దగ్గర బడ్జెట్ ఉండదు. సిటీ అవుట్స్కట్స్లో కొందామంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సిటీ అవుట్స్కట్స్ కూడా కాదు, అది సిటీకి ఆనుకునే ఉన్నది. ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పానో దగ్గరలో, అంటే ఉప్పలు కొంచెము
మెహదీపట్నం దాటిన తర్వాత లేదంటే ఈ ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఎవరు కొనకపోతుండే అంత ఎక్కువ, అంటే తక్కువ రేట్లు ఉన్నా ఎవరికి అంత అవేర్నెస్ లేకుండా, అంత తక్కువ బడ్జెట్ అయినా కానీ కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోతుంది. ఇప్పుడేమో ప్రతి ఒక్కరు నేను కొంటాను రెడీ ఉన్నాను అనుకుంటున్నారు, కానీ అనుకున్న బడ్జెట్కి వాళ్ళు కొనలేకపోతుంది. ఎందుకంటే బడ్జెట్ తక్కువ, అక్కడున్న రేట్ ఎక్కువ. ఫ్లాట్ కొనాలి, ఇల్లు కొనాలి అనుకుంటే కనుక ఏదైనా మంచి రోజు ఉన్నది అనుకుంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే మంచి రోజు, మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలము, కొంత సేవింగ్స్ ఉన్నాయి, ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళి తీసుకుందాం అనుకుంటే అవి మంచి రోజులే. ఇంకా ఏదో బెటర్గా ఇంకా ముందు తక్కువ అవుతాయి, తక్కువ రేట్లో దొరుకుతాయి, ఏం లేదు అట్లా. ఏది ఉన్నా కానీ రేట్ తక్కువ అయితే అవ్వడం లేదు, పెరుగుతుంది తప్పితే తక్కువ రేట్స్ ఉంటే అట్లనే ఉంటుంది. ఉంటే కొంచెం పెరుగుతుంది తప్పితే ఉన్న రేటు కూడా ఉండదు, పెరుగుతూనే ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే, తక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఏదైనా ఓపెన్ ప్లాట్స్ సిటీ అవుట్స్కట్స్లో తీసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్స్కి వెళ్ళి చూస్తే మీకు ఎవరు మనుషులు కనబడరు అక్కడ చుట్టుపక్కల. ఏంది ఎవరు లేరు ఇక్కడేం కొంటాము, ఇక్కడేం అవసరమా అని మనుషులు కొంచెం తక్కువ ఉన్నారనుకోండి, అక్కడ రేట్ తక్కువ ఉంటుంది. మనుషులు కొంచెం ఎక్కువ కనబడుతున్నారు అనుకోండి, రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు షాద్నగర్లో మా ఫ్రెండ్ అది వెంచర్ ఉంది ఒకటి, ఆల్రెడీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో పెట్టుండే. షాద్నగర్లో 22,000 25,000 ఉంది గజం. ఇప్పుడు షాద్నగర్ నుంచి మా ఫ్రెండ్ వెంచర్కి దగ్గర ఒక 12 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. మెయిన్ రోడ్ కానుకుని ఉంటుంది. అన్ని ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. 100 ఫీట్కి ఆనుకుని ఉన్న వెంచర్ అది. టోటల్ వచ్చేసి 22 ఫ్లాట్స్. అందులో నాకు తెలిసిందే 50% పైన క్లోజ్ అయినాయి ఆల్రెడీ. మెయిన్ రోడ్డుకున్న ఏదైతే ప్లాట్స్ ఉంటాయో అవి ఆల్రెడీ క్లోజ్ అయినాయి. కొన్ని లోపల ఉన్నాయి కూడా 50% అయితే క్లోజ్ అయినాయి అవి. అక్కడ రేట్ కొంచెం తక్కువ ఉంది, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక 7,500 అట్లా ఉన్నది, అంటే నా దగ్గర ఉన్న రేటు. కానీ అక్కడ ఉన్న మార్కెట్ రేట్ని బట్టి వాళ్ళు అంటే జనరల్గా 10,000కి అమ్ముతున్నారు. ఇప్పుడు నా దగ్గర నా చేతిలో ఉన్నది కాబట్టి నేనైతే ఒక 7,500కి అట్లా అవి సేల్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్కి అయితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ అన్నది లాంగ్ టర్మ్లో వదిలేసేయాలి. ఈరోజు కొన్నాం కదా, రేపు ఏమైంది, అక్కడ ఏమున్నది అని ఎప్పుడు చూడొద్దు. 10 years వదిలేసేయాలి, 5 years వదిలేసేయాలి. ఎప్పుడన్నా సరదాగా వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి, ఒక 4-5 మొక్కలు పెంచుకోవాలి, లేదంటే ఒక చిన్న రూమ్ వేసుకోవాలి. ఏదైనా మంచిగా గేటెడ్ ఉన్నది అంటే హ్యాపీగా ఒక రూమ్ వేసేసుకోవాలి. దూరంగా ఉండాలి, అప్పుడప్పుడు వెళ్తుండాలి, ఎప్పుడు సిటీలోనే ఉండాలి, ఇక్కడే తిరగాలి అట్లా ఉండొద్దు. వెళ్ళాలి, ఒక రోజు అట్లా ఉండాలి, అక్కడ ఉండి రిటర్న్ అవ్వాలి. పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మీరు కూడా రిలాక్స్ ఉంటుంది. ఎప్పుడు సిటీలోనే, దగ్గరలోనే, ఊర్లోనే, మన ఇంటి దగ్గరే అది మర్చిపోయాను. మీకు విలేజెస్లో అంటే మీ సొంత ఊర్లో ఏదైనా ఇల్లు ఉన్నది, స్థలం ఉన్నది అనుకుంటే అస్సలు అమ్మకండి. మీ ఊర్లో మీకు ఇల్లు ఉండాలి, మీ ఊర్లో మీ స్థలం మీకు ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే సిటీలో ఇల్లులు కొనాలని ఊర్లలో ఉన్న ఫ్లాట్స్ అంటే ఓపెన్ ప్లాట్స్ ఇల్లులు అమ్మేస్తున్నారు. అది నేను చాలామంది చెప్పాను, మంచిది కాదు. ఎందుకంటే మన సొంత ఊర్లో మనకు ఒక ఇల్లు ఉండాలి ఏదో ఒకటి. ఎందుకంటే ఎప్పుడైనా ఉండాల్సి వస్తుంది, 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది అక్కడ. ఎవరింట్లో ఉన్నా అంత కరెక్ట్గా అనిపించదు కదా. మన ఇంట్లో మనం ఉంటే మనకి రిలాక్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది.
మన సొంత ఊర్లో మనకి ఇల్లు లేకుండా మనం ఎక్కడెక్కడో కొనుక్కొని అంటే ఇంకెక్కడో కొనుక్కొని పెట్టుకోవడం కన్నా ఇక్కడ కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కోవాలి, అన్ని చోట్ల కొనుక్కోవాలి. ఇప్పుడు మనం ఉప్పల్ చౌరస్తాకి వచ్చాము. నేను ఒకసారి చెప్తాను, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఉప్పల్ చౌరస్తా ఒకసారి చూపిస్తాను. నేను ఉప్పల్ చౌరస్తాకి వచ్చాము. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది ఉప్పల్ చౌరస్తా మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని ఒకటి కట్టారు ఇక్కడ. అంటే ఎప్పటి నుంచి ఉన్నది ఇది. లాస్ట్ ఒక 4-5 months బ్యాక్ ఇది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. యాక్చువల్గా 5-6 months అవుతుంది అనుకుంటా, నాకు తెలిసింది. సిటీలో చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం జనాలు ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి రోడ్డు కూడా సర్కిల్ అంటే చౌరస్తా పెద్దది కాబట్టి కొంచెం కింద తిరగడానికి ఇబ్బంది అవుతుంటుంది జనాలకి. అట్లానే వీళ్ళు గవర్నమెంట్ ఇక్కడ జిహెచ్ఎంసీ ఇక్కడ మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తుంది. అటు రైట్కి వెళ్తే మనకి నాగోల్ రోడ్కి వెళ్తాము. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నాం మనము. ఇది ఉప్పల్ చౌరస్తా. ఈ ఉప్పల్ చౌరస్తా నుంచి మీకు ఇప్పుడు ఇది ఈ రైజింగ్ ఈస్ట్ అన్నది ఎంత ఉంది, ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను. ఇది ఫ్లైఓవర్, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన ఇక్కడ రైట్ సైడ్లో మనకి లిఫ్ట్ ఉంటుంది. దిగ్గానే మనకి లెఫ్ట్లో బస్ స్టాప్ ఉంటుంది. ఇది చాలా పాత బస్ స్టాప్. ఇది ఉప్పల్ బస్ స్టాండ్. ఇది ఇక్కడ నుంచి ఇక చాలా అటు వేరే ఊర్లు వెళ్ళడానికైనా కానీ లేదు దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నిటికి కూడా ఇక్కడ బస్సులు ఎక్కువ ఆగుతూ ఉంటాయి. కొంచెము రోడ్స్ ఎక్స్టెన్షన్ అవి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మనకి రామంతపూర్, మనం ఇప్పుడు సికింద్రాబాద్ హబ్సిగూడ నుంచి వచ్చాము, కానీ మనకి రామంతపూర్ నుంచి కూడా ఇటు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి రామంతపూర్ రోడ్కి కూడా రావచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని. ఈ రైట్ సైడ్లో మీకు కనబడుతుందంతా బ్రిడ్జ్కి సంబంధించిన ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉన్నది అన్నది కూడా నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే చాలా పెద్ద డిస్టెన్స్, అంటే 5-6 kilometers ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నాకు తెలిసింది 8 to 10 or 11 kilometers అట్లా ఉండొచ్చు. ఇది ఫ్లైఓవర్ వచ్చేసి. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే మీకు మనం వెళ్తున్న ఇప్పుడు రైజింగ్ ఈస్ట్ అనే అపార్ట్మెంట్ విల్లాస్ ప్రాజెక్ట్కి దగ్గరలోనే ఈ ఫ్లైఓవర్ అన్నది, అంటే అపార్ట్మెంట్స్ ఆ విల్లా ప్రాజెక్ట్స్కి ముందే ఈ ఫ్లైఓవర్ అన్నది కంప్లీట్ అవుతుంది. అంటే దాన్ని కిందకి దిగేది అక్కడికి వస్తుంది. కాబట్టి హైదరాబాద్లో మనకి ఈ సిటీలోకి రావాలి, కొంచెం తొందరగా వచ్చేయాలనుకుంటే ఈజీ యాక్సెస్ అనేది ఫ్లైఓవర్ రోడ్ చాలా మంచి ఆప్షన్. ఇది ఈ రైట్ సైడ్లో మీకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇది లెఫ్ట్ సైడ్లో ఉప్పల్ బస్ స్టాప్ అంటారు, బస్ స్టాండ్ అంటారు దీన్ని. ఇంతకుముందు ఇదే లాస్ట్ అనమాట. ఉప్పల్ అసలు రామంతపూరే కొంచెం దూరము, దాని తర్వాత ఉప్పల్. ఇది ఉప్పల్ ఊర్లోకి వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతుండే. ఇంతకుముందు ఊర్లోకి పోవాలి, గట్కేసర్ పోవాలి, అటు యాదగిరిగుట్ట పోవాలంటే ఈ ఉప్పల్ బస్ ట్రిప్కి వస్తుండే ఇక్కడికి. ఇక్కడ నుంచి పోతుండే ఇంతకుముందు. ఇప్పుడు అట్లాంటిది ఇది ఎంత డెవలప్ అయింది, ఏరియాస్ ఎంత డెవలప్ అయింది అన్నది ఒకసారి మీరు చూడండి. రైట్ సైడ్లో మీకు స్టిల్ ఇంకా కనిపిస్తూనే ఉంది. అది ఆ ఫ్లైఓవర్ అన్నది ఎంత డిస్టెన్స్లో ఉందన్నది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అది ఉప్పల్ చౌరస్తా దాటాము. ఇప్పుడు ఉప్పల్ చౌరస్తా నుంచి ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఉప్పల్ బస్ స్టాండ్ దాటాము. మనకి రైట్ సైడ్లో ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఫ్లైఓవర్ అది. దగ్గర ఒక మేబీ 8 to 10 kilometers ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ ఫ్లైఓవర్ మనకి ఏదైతే
అంటే యాక్చువల్గా గుట్టకి వెళ్ళడానికి కొంచెం యాక్సెస్ ఫ్రీగా ఉండడం కోసం ఈ ఫ్లైఓవర్ కడుతున్నట్టున్నారు. ఇది మన వెంచర్కి దగ్గరలోనే ఉండడము ప్లస్ పాయింట్ అంతే. మన ఏదైతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ప్రాజెక్ట్కి దగ్గరలోనే యాక్సెస్ ఉంది ఈ ఫ్లైఓవర్కి. మంచి మంచి ఆప్షన్ ఈ ఫ్లైఓవర్ అన్నది, ఎందుకంటే సిటీలోకి తొందరగా రావడానికి ఈజీ ఉంటుంది. తొందరగా కంప్లీట్ అంటే ఈ ట్రాఫిక్లోంచి మనం వెళ్ళే అంత అవసరం ఉండదు. మనకి ఉప్పల్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒకటి లేక్ వస్తుంది, చాలా ఓల్డ్ లేక్. అది మేబీ ఉప్పల్ లేక్ అనొచ్చు అంటారు అనుకుంటున్నాను. ఉప్పల్ లేక్ అది. ఉప్పల్ నుంచి ఇటు బోడుప్పల్కి వెళ్ళే రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. మీకు ఆల్రెడీ రైట్ సైడ్కి మీకు కనిపిస్తుంది ఫ్లైఓవర్ అన్నది. ఇది పెద్ద ఫ్లైఓవర్ ఇది, అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్న ఫ్లైఓవర్ ఇది. అంటే ఈ కింద నుంచి వెళ్ళే అవసరం ఉండదు, ఇంకా డైరెక్ట్ విల్లాస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్ మనము ఈ ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ సిటీలోకే వచ్చేస్తాం. ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వచ్చింది బోడుప్పల్ రోడ్. ఇది బోడుప్పల్లో ఉన్నాము. ఉప్పల్ నుంచి బోడుప్పల్కి వచ్చాము. బోడుప్పల్ నుంచి ఇది టువర్డ్స్ మనకి ఇది ఏ రోడ్ అవుతుంది అంటే పోచారము. ఇటు సైడ్ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని ఆల్రెడీ. సింగపూర్ సిటీ అని ఉన్నది. అవన్నిటికి దగ్గరలోనే ఉంటుంది ఇది. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది దానికి దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్కి దగ్గరలో ఉంది, ఇన్ఫోసిస్కి దగ్గరలో ఉంది, ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి, వాటికి దగ్గరలోనే ఉంది ఇది. ఇది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి వచ్చేసి. ఇప్పుడు ఈ 12 కిలోమీటర్సే మనం జర్నీ చేస్తున్నాము. ఇదంతా డెవలప్ అయిన ఏరియానే, ఏం డెవలప్మెంట్ లేని ఏరియాలు అట్లా ఏం లేదు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది బోడుప్పల్లో ఉన్నాము. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అన్ని ఏరియాస్ డెవలప్ అయినాయి. దగ్గర మనకి ఏదైతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నదో అక్కడి వరకు మెయిన్ హైవే వరకు డెవలప్మెంట్ అయితే బాగానే అయింది. హైవే నుంచి మళ్ళీ అంటే ఉప్పల్ ఉప్పల్ చౌరస్తా నుంచి ఈ హైవే ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఇది 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి రైట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ రైట్ టర్న్ అన్నది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందో అది ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. డీసెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, నాయిస్ ఉండదు, హ్యాపీగా ఒక మంచి వెదర్ ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ అపార్ట్మెంట్స్లో మనకి క్లబ్ హౌస్ వస్తుంది. ఒక 22,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ కూడా వస్తుంది మనకి. అదే ఆల్రెడీ చెప్పాను, గ్రౌండ్ ఫ్లోరు మనకి ఉంటుంది, దెన్ సెల్లార్లో పార్కింగ్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి ఫ్లాట్స్ వస్తున్నాయి. సెల్లార్లో కార్ పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ వస్తున్నాయి. ఒక 5 ఫ్లోర్స్ మనకి ఫ్లాట్స్ వస్తున్నాయి మొత్తం. ఇవి ప్రైస్ మనకి ఈరోజు ప్రైస్ అయితే నియర్లీ ఒక 5,000 అట్లా ఉంది యావరేజ్. కానీ అంటే ఈరోజు ఈ డేట్కి అయితే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. అది ముందే మనం బుక్ చేసుకుని ముందే తీసుకోవడం వల్ల మనకి అదే బెనిఫిట్ అనమాట. అంటే ఇప్పుడు అప్రూవల్స్ లేవా అంటే హెచ్ఎండి అప్రూవల్ ఉన్నది, రెరా అప్రూవల్ ఉన్నాయి, అన్ని అప్రూవల్స్ ఉంటాయి. ఉండకుండా ఏది కన్స్ట్రక్షన్ జరగదు. అన్ని అప్రూవల్స్ ఉంటేనే, అన్నీ ఓకే అయితేనే ఏ ప్రాజెక్ట్ అయినా కన్స్ట్రక్షన్ కానీ అవన్నీ స్టార్ట్ చేస్తారు. మీరు ఈ అపార్ట్మెంట్లో ప్రాజెక్ట్లో ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి, ఏదైనా విల్లా తీసుకోవాలంటే ఒకసారి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985062959.
మీరు ఎక్కడో యూఎస్లో ఉన్నారు, లేదంటే ఏదైనా వేరే కంట్రీలో ఉన్నారు, మేము రావడానికి కొంచెం లేట్ అవుతుంది, మేము ప్లానింగ్ ఉంది కానీ తీసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే కనుక అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఇనీషియల్గా అమౌంట్ అనేది పే చేయొచ్చు వాళ్ళకి. అమౌంట్ పే చేసుకొని బ్లాక్ చేసుకోవచ్చు. మనకి ఏ ఫ్లాట్ కావాలి, ఏ ఫేసింగ్లో కావాలి, ఏ ఫ్లోర్లో కావాలి, అవి కొంచెం మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో అయితే నేనైతే అంటే నాకు తెలిసింది అయితే ఇప్పుడు 5 floors ఉన్నది అపార్ట్మెంట్ అంటే 4th floor వరకే ఏదైనా చూస్ చేసుకోండి. 5th floorకి అంత ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మెయిన్ మీకు ఎండ్ అన్నది దిగిపోతుంది, అంటే ఏమంటారు హీట్ అన్నది చాలా తొందరగా డైరెక్ట్ రూమ్స్లోకి వచ్చేస్తుంది. ఒక ఫ్లోర్ వదిలేసి కింద నుంచి మనం తీసుకుంటే జర రూమ్స్ అన్ని కూల్గా ఉంటాయి కొంచెము. ఇదంతా మన ఏమంటారు, ఇది ఉప్పలు దాటిన తర్వాత బోడుప్పలు అది కూడా దాటేసాము. మేడిపల్లి అంటారు దీన్ని. ఇది కూడా మనము ఏదైతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళే రూట్లోనే అంతా డెవలప్ అయిన ఏరియానే. నేను చెప్పిన ఉప్పల్ టు ప్రాజెక్ట్కి 12 kilometers ఏదైతే చెప్పానో ఆ మధ్యలో ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ. ఇది ఫ్లైఓవర్. ఇది నాకు తెలిసింది ఇది 6 way ఉండొచ్చు ఫ్లైఓవర్, లేదంటే 8 way ఫ్లైఓవర్ అన్న ఉండొచ్చు. ఇది పెద్ద ప్రాజెక్టు. మీకు అక్కడ ఉప్పల్లో చూపించిన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్దే ఇది అదే. ఇది రైట్ సైడ్లో పైన కనిపిస్తుందంత అదే. మనం మేడిపల్లి అనేది దాటాము. మనం ప్రజెంట్ మేడిపల్లి దాటాము ఆల్రెడీ. ఈ ఏరియా మీరు గుర్తుపట్టవచ్చు. ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో పవర్ సంథింగ్ రిలేటెడ్ ఏదో ఉన్నది ప్రాజెక్ట్ అక్కడ. ఇదంతా ఫ్లైఓవర్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో పెద్ద ప్రాజెక్ట్ ఇది. మంచి కనెక్టింగ్ రోడ్ అవుతుంది ఇది. ఇక్కడ నుంచి కొంచెం మనకి అంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇటు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇదంతా కొంచెం ఓపెన్ ఏరియా లాగా మనకు అనిపిస్తుంది. ఇది రైట్ సైడ్ వచ్చేసి ఒకటి నందనవనం అని పార్క్ ఉంది, చాలా పెద్దది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది అనుకుంటా అది. ఆ పార్క్ ఎక్కువ నేచర్ లాగా అనిపిస్తుంది ఇటు సైడ్. రైట్ సైడ్ మొత్తము అది నందనవనము అనే ఒక పార్క్ ఉంది ఇక్కడ. అందుకని మనకి అన్ని చెట్లు అట్లా కనపడుతుంటాయి మనకి మొత్తము. రైట్ సైడ్కి అంతా అదే. లెఫ్ట్ సైడ్ కూడా అన్ని పెద్ద అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ల్యాండ్స్ అన్నీ. అందుకని మనకి ఇక్కడ ఏమి హౌసెస్ అట్లాంటివి ఏమి కనిపించవు. ఇక్కడ ఏరియా అంతా కొంచెము ఖాళీగానే అనిపిస్తుంది. అంటే అంత కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, కమర్షియల్గా హౌసెస్, కమర్షియల్ బిల్డింగ్లు ఏం కనిపించవు ఇక్కడ. ఇదంతా రైట్ సైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అంటే ఈ లెఫ్ట్ సైడ్కి అంతా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళది. అది మొత్తం ల్యాండ్ అంతా వాళ్ళదే అది. ఇది దాటిన తర్వాత మళ్ళీ మనము చూపిస్తాను మీకు, చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమీ కనిపిస్తలేదు మధ్యలో. మళ్ళీ ఇక్కడి నుంచి మనకి కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి మనకి మళ్ళీ అన్ని బిల్డింగ్స్, ఇల్లులు అన్నీ నార్మల్గా కనిపిస్తున్నాయి. ఇది పోచారంలోకి వస్తుంది. ఇదంతా పోచారం అంటారు దీన్ని.
పోచారం ఏరియా అంటారు. ఈ రోడ్ మీరు గుర్తుపడతారు, ఎందుకంటే ఆల్రెడీ తిరిగిన వాళ్ళు ఎక్కువ, ఈ రోడ్లో తిరిగిన వాళ్ళకి గుర్తుపడతారు ఈ ఏరియాని. ఎంత డెవలప్ అయింది, మంచి మంచి అంటే సిటీకి దగ్గరలో, సిటీకి ఆనుకొని ఇంత దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది మనకి రేటు, నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఎక్కువ రేటు పెరుగుతాయి. అప్పుడు మనం కొనాలంటే కొనలేము. తక్కువ రేట్లో ఉన్నప్పుడే ఏదన్నా ఉంటే ప్లాన్ చేసుకోవాలి, తీసుకోవాలి. మనకి రైట్ సైడ్లో ఒకటి హెచ్పి పెట్రోల్ బంక్ ఉన్నది, రైట్ సైడ్లో మనకి మెక్డానల్డ్స్ ఉన్నది. మెక్డానల్డ్స్ వాళ్ళది దగ్గరలో ఉంది. మనకి రైట్ సైడ్లో ఏషియన్ సినిమా అని షాపింగ్ మాల్ ఒకటి ఉన్నది. ఇది మల్టీప్లెక్స్ థియేటర్. ఇందులో ఎంజిఆర్ స్క్వేర్ అని ఇది మల్టీప్లెక్స్ ప్లస్ షాపింగ్ మాల్స్, అంటే రిలయన్స్ డిజిటల్, ఎవ్రీథింగ్ అట్లాంటివన్నీ ఉన్నాయి అందులో. ఇదంతా పోచారంలోకే వస్తుంది. ఇది మనకి టోటల్ వచ్చేసి ఈ మెయిన్ రోడ్డు వరకు ఏదైతే ఉన్నదో ఉప్పల్ చౌరస్తా నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్స్ వస్తుంది. ఈ మెయిన్ రోడ్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది, అది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఏదైతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉందో ఆ గేటెడ్ కమ్యూనిటీకి మనకి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్స్, టోటల్ వచ్చేసి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు రైట్ సైడ్లో మనది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ, మనకి లెఫ్ట్ సైడ్లో సింగపూర్ సిటీ, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్, ఇవన్నీ మనకి లెఫ్ట్ సైడ్కి వస్తాయి ఇవన్నీ. మనం ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుంటాము. అంబులెన్స్ ఏదో వస్తుంది, మనం అడ్డం వచ్చిన వాళ్ళకి. ఓకే, యాక్చువల్గా నేను యూటర్న్ తీసుకున్నా ఒకటి. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్, అంటే ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ ఇక్కడ వరకు మనకు ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే ఇది ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది లోపలికి. ఒక 2 కిలోమీటర్స్లో మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ఉన్నది. ఇందులో మనకి రైట్ సైడ్కి అనురాగ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉన్నది. ఫ్యూచర్లో బాగుంటుంది. రైట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్ ఉన్నది. నేను ఒకసారి మీకు లోపలికి తీసుకెళ్ళి అంతా చూపిస్తాను. ఒకసారి ఎంతవరకు అయింది, ఎట్లా అయింది, ఏమేమి అయింది, ఎంతవరకు ఉన్నది అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఆఫీస్. ఇది యాక్చువల్గా ఈ మనకు కనిపిస్తుంది ఇది అపార్ట్మెంట్స్. ఇవి 5 ఫ్లోర్స్ ఉన్న ఫ్లాట్స్ ఇవి. ఇది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఇది అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయిన అపార్ట్మెంట్. ఇది టోటల్ 9 బ్లాక్స్ వస్తాయి. అందులో ఇది ఒక బ్లాక్. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఒక బ్లాక్ ఇది. ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫ్లాట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 ఫ్లోర్స్ ఉన్న బ్లాకు. ఇదొక బ్లాక్. ఇది ఈ బ్లాక్ 5 ఫ్లోర్స్. ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఒక ఫ్లాట్ వస్తుంది. సెల్లార్లో మనకి కింద సెల్లార్లో కనిపిస్తుంది కదా, అది పార్కింగ్. మనకి ఇవన్నీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవన్నీ. ఇందులో 1200 నుంచి మనకి 2200 వరకు సైజెస్ ఉన్నాయి. ఈరోజు వచ్చే ప్రైస్ వచ్చేసి మనకి, అంటే ఈ డేట్లో ఈరోజు ఉన్న ప్రైస్ అయితే యావరేజ్గా 5000 ఉంది ఎస్ఎఫ్టీ. కంపేర్ టు అంటే వేరే ఏరియాస్తో చూస్తే మంచి బెస్ట్ ప్రైస్ ఇది.
లాంగ్ టర్మ్లో అయితే ఇంకా రేట్స్ అది ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ తక్కువ ఉంది. వన్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతున్న కొద్ది రేట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ ఫ్లాట్ లోపల మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నట్టున్నారు. ఇది ఫ్లాట్ ఇందులో ఫ్లాట్స్ చూపిస్తా ఒకసారి మీకు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఇది ఒక బెడ్రూమ్. ఇది వెంటిలేషన్స్ అయితే బాగున్నాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా వెంటిలేషన్. మొత్తం గార్డెన్ వస్తుంది ఫ్యూచర్లో నాకు తెలిసింది. ఇదంతా ఇది ఒక బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్. ఇది వెంటిలేషన్ అయితే బాగుంది. ఇది కామన్ బాత్రూమ్. ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ ఇది బాల్కనీ లాగా వస్తుంది. ఇది ఈ డోర్ క్లోజ్ వస్తుంది. ఇక్కడ గ్లాస్ డోర్ లాంటిది వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి కిచెన్. ఇది కిచెన్. ఇది వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా. ఇందులో ఈ బ్లాక్లో ఒక ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను. జనరల్గా ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఎట్లాంటి స్టేజ్లో ఉంటుంది. ఇది కూడా ఒక బెడ్రూమ్. ఇది విండో క్లోజ్ చేసినట్టున్నారు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది లోపల కొంచెం లైటింగ్ లేదు, ఇక్కడ తక్కువ ఉంది కింద కాబట్టి. పైన అయితే మీకు లైటింగ్ బాగుంటుంది. ఇది ఇలా బయటకు వచ్చి చూస్తే ఇదొక 9 బ్లాక్స్లో ఇదొక బ్లాక్. ఇప్పుడు నేను మీకు చూపించింది. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ బ్లాక్స్ రెడీ అవుతున్నాయి. అంటే 5 ఫ్లోర్స్ 9 బ్లాక్స్ లాగా అవుతున్నాయి ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ప్రజెంట్ ఈరోజు రేట్ వచ్చేసి 5,000 ఉన్నది. ఎస్ఎఫ్టీ వచ్చేసి ప్రైస్ అన్నది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. కన్స్ట్రక్షన్ స్టేజ్ అన్నది కంప్లీట్ అవుతున్న కొలది మనకి ఆ ప్రైస్ డిఫరెన్స్ అన్నది వస్తూనే ఉంటుంది. మిగతా ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తా ఒకసారి. ఇది ఒక బ్లాక్ రెడీ అవుతుంది. ఇది కూడా అపార్ట్మెంట్ బ్లాక్. ఈ దాని ముందు కనిపిస్తుంది అదొక బ్లాక్. ఇందులోనే మనకి క్లబ్ హౌస్ కూడా వస్తుంది. చూపిస్తాం. మిగతా విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. వెనక కనిపిస్తున్నాయి అవి విల్లా ప్రాజెక్ట్స్. ఇదొక సైడ్. అదే బ్లాక్ వేరే సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇటు సైడ్ అంతా ఓపెన్ ప్లేస్. ఇదంతా మనకి మేబీ రోడ్స్ గార్డెన్స్ లాగా వస్తాయి. ఈ మిగతా బ్లాక్స్ అన్నీ దీని వెనక సైడ్కి వస్తున్నాయి. ఇది కొంచెం రోడ్డుకి దగ్గరలో ఉంది ఈ బ్లాక్ ఒకటి. మిగతా కూడా ఒకసారి చూపిస్తాం మీకు. ఇవన్నీ అపార్ట్మెంట్కి సంబంధించిన బ్లాక్స్. కొన్ని సెల్లార్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అట్లా కంప్లీట్ అయినాయి. ఆ చివరినే మనకు కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది ఇంతకుముందు మనం చూసిన బ్లాక్. ఇది ఆల్రెడీ వేరే బ్లాక్. ఇది కూడా కంప్లీట్ అవుతుంది. ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి ఇందులో మనకి 5,000 ఉంది ప్రజెంట్. టోటల్ వచ్చేసి 9 బ్లాక్స్. జనరల్గా 400 చేంజ్ ఫ్లాట్స్ ఉన్నాయి. దగ్గర ఒక నియర్లీ 300 వరకు ఫ్లాట్స్ కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. ఒక 100 చేంజ్ అట్లా ఫ్లాట్స్ మాత్రము ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 300 ఫ్లాట్స్ అయితే బుకింగ్ అయిపోయినాయి ఇందులోనే. టోటల్ వచ్చేసి 400 చేంజ్ అట్లా ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో. ఈ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ఏది ఉందో దాని పక్కనే ఈ విల్లా కమ్యూనిటీ కూడా ఉంది. ఇందులో 147 విల్లాస్ ఉన్నాయి. ఇందులో డూప్లెక్స్ ఉన్నాయి, ట్రిప్లెక్స్ ఉన్నాయి విల్లాస్. 200 చేంజ్ అంటే 208 స్క్వేర్ యార్డ్స్ నుంచి కొంచెం పెద్ద సైజెస్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఇందులో మనకి 7,000 చేంజ్ అట్లా పడుతుంది ఇందులో. ఆల్రెడీ ఇందులో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు బుకింగ్స్
క్లోజ్ అయినాయి ఇందులో. ఇవి వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఇటు సైడ్ ఈ లెఫ్ట్లో మనకి చూపిస్తుందంతా మీకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అవి. అది కూడా గేటెడ్ కమ్యూనిటీయే, ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీయే. ఇవి వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇందులోనే. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఏదైతే ప్లాన్డ్ వైజ్గా ఉంటాయో ఆ ప్లాన్డ్ వైజ్గానే కంప్లీట్ అయినాయి. ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి, 300 ఇంకా పెద్ద సైజులు కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ బడ్జెట్, అవన్నీ దాన్ని బేస్ చేసుకుని ఉన్నాయి. లాంగ్ టర్మ్లో మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మంచి లొకేషన్ అవుతుంది. ఇది ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది, సరౌండింగ్ కూడా బాగుంది ఇటు సైడ్. ఇవన్నీ కంప్లీట్ అవుతున్న విల్లాస్ ఇవి. ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి, చాలా వరకు కంప్లీట్ అయినాయి. స్టెప్ బై స్టెప్ అన్నీ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకి గార్డెన్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, క్లబ్ హౌస్ వస్తుంది. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి. రియల్ ప్రాపర్టీ 9985062959. హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమున్నా కానీ ఒకసారి కాల్ చేయండి.